హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతి వీడియోకి అలా చెప్పను. ఇవైతే పూజకు సంబంధించిన ఐటమ్స్, మీకు ఏదో ఒకటి కన్ఫామ్గా యూజ్ అవుతుంది. అలాగే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూపిపోతున్నాను. చాలా బాగుందండి, చాలామందికి నచ్చుతుంది కూడా, అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ హారతి ఇచ్చేదండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్యూర్ బ్రాస్ అండి. చూస్తేనే మీకు షైనింగ్ అనేది తెలిసిపోతుంది. నేను పాత వీడియోస్లో కూడా పంచహారతి, ఏకహారతి అలా చూపించాను. ఇప్పుడు ఇది వచ్చేసి డైరెక్ట్ హారతి ఇచ్చేదనమాట. ప్రైస్ జస్ట్ 220 రూపీస్కి అయితే వచ్చింది. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. హారతి పట్టుకోవడానికి కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. లోకల్ షాప్స్లో అడిగితే చాలా ఎక్కువ చెప్తారు. అలాంటిది నాకు మీషోలో చాలా తక్కువ రేటుకి వచ్చింది అనిపించింది. డిజైన్ కూడా చూసారు కదా ఎంత బాగుండిందో, పెద్దగా ఉంది. ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. హారతి ఇచ్చేటప్పుడు అందులో ఒక చిన్న కుంది పెట్టుకొని ఇవ్వండి, అప్పుడు బ్లాక్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామి పాదాలన్నీ, ఈ స్వామివారి పాదాలు కూడా మనకి 220 రూపీస్ అయితే పడినాయి. ఇందులో గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది. నేనైతే సిల్వర్ తీసుకున్నాను అనమాట. చూడటానికి కూడా మంచిగా సిల్వర్లో ఉన్నట్టు ఉంది కదా, అందుకని చెప్పేసి సైడ్ అంతా డిజైన్ ఇచ్చారండి. మళ్ళీ నామము, శంకు, చక్రం ఇలా మొత్తం అదే డిజైన్ అయితే వస్తుంది. మీరు ఒక ప్లేట్ పెట్టుకొని అందులో అక్షంతలు వేసుకొని ఈ స్వామివారి పాదాలు పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు పూలు పెట్టండి. అలాగే మీరు అక్షంతలు వేసి గోవిందనామాలు, లేదంటే సిల్వర్ పూలు ఉంటాయి కదా, అవి వేసి నామాలు అట్లా చెప్పుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండింది. ఇది కూడా 220 రూపీస్ పడింది. ఇది మనకి తిరుపతిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా, ఎవరన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోకపోయినా మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. శనివారం 7 శనివారాలు పూజ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలామంది, అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు వ్రతాల్లో కూడా పెట్టుకోవడానికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పూలు అండి. ఈ పూలు స్పెషల్గా చూపిస్తుంది. ఇప్పుడు అబ్రాడ్లో ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి న్యాచురల్ ఫ్లవర్స్ అనేవి దొరకవు, అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పూజ చేసుకుంటారు కంపల్సరీ, రోజు బయటకు వెళ్ళడానికి ఉండదు. అలాంటి వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి బ్రాస్ పూలండి. బ్రాస్ మీద మనకైతే కోటింగ్ ఇచ్చారనమాట. మందార పూలు రెడ్ కలర్, రేకుల కలర్ రెడ్ కలర్ ఇచ్చారు. అలాగే పైన మధ్యలో ఉంటుంది కదా, దానికల్లా ఎల్లో కలర్ ఇచ్చారనమాట. చూడటానికి న్యాచురల్ పూలల్లే ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ బాక్స్లో పెట్టి అయితే ఇచ్చారనమాట. నేను చూడగానే ఈ బాక్స్ నేనేం ఆర్డర్ చేయలేదు, ఏమొచ్చినాయి ఇందులో అనుకున్నాను. తీరా ఓపెన్ చేస్తే ఈ పూలు అనమాట. ఈచ్ ఫ్లవర్ 100 రూపీస్ పడిందండి. బ్రాస్తో చేశారు, పైగా మళ్ళీ కోటింగ్ వేశారు కాబట్టి కొంచెం కాస్ట్ ఉన్నాయి అనిపించింది. ఒక సెట్లో 3 లాగా వచ్చాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకోండి. అసలు పూలు లేకుండా ఉండే బదులు ఇవి పెట్టుకోవచ్చు కదా. మనం వేరేవంటే యూజ్ చేయము, బ్రాస్ అయితే యూజ్ చేసుకుంటాం కదా, అందుకనే తెప్పించి మీకు కూడా చూపిస్తున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ ఏమి నాకైతే కనిపించలేదండి, రెడ్ కలరే కనిపించినాయి. నేను ఎప్పటి నుంచో చూపిద్దాం మీకు, తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్లీ తీసుకొచ్చి చూపించేశాను. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి నాకైతే యూజ్ అవ్వకపోదండి. అంటే ఫోటో ఫ్రేమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ఉపయోగపడకపోవచ్చు. నేను గుళ్ళల్లో చూశాను. తర్వాత ఇప్పుడైతే ఏదో యూట్యూబ్లో చాలామంది చూపిస్తున్నారు, విగ్రహాలకి విసినకర్రలాగా ఊపుతారు కదా, అట్లా నేనైతే గుళ్ళలో తప్ప ఎక్కడ చూడలేదండి. మీలో ఎవరికైనా పెద్ద విగ్రహాలు ఉంటే యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. ప్రైస్ 180 రూపీస్ పడిందండి. నాకు దీని పేరు ఏంటి, ప్రొనౌన్సియేషన్ అని కరెక్ట్గా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే విగ్రహాలకి మనం సైడ్ను అంటూ ఉంటాం కదా, అదనమాట. మీకు అర్థమై ఉంటుంది చూడగానే. డీటెయిలింగ్ అయితే మంచిగా ఉందండి. అది కూడా సిల్వర్, పట్టుకునేది సిల్వర్ కోటింగ్లో ఉండింది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరికైనా కావాలంటే మాత్రం. అది నేనైతే అది రిటర్న్ పెట్టేశాను, నాకు అసలు అవసరం లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సానా అండి. ఈ సాన కూడా చాలామంది అడుగుతున్నారు, అక్క సాన ఉంటే చూపి అని. దేనికి యూజ్ చేసుకుంటారని నాకు తెలియదండి. తెలుసు, అంటే పసుపు కొమ్ము, గంధము ఇవి సాన పెడతారు అని తెలుసు. కానీ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, ఇంకా ఎవరికైనా చిన్నపిల్లలకి ఏమైనా యూజ్ చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. పిల్లలకు కూడా యూజ్ అవ్వచ్చు కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఈ సానా మీషోలో అవైలబుల్ ఉందండి. 100 రూపీస్కి అయితే వచ్చింది. ఇదే నేను ఒకసారి ఒక ఇన్స్టా రీల్లో చూశాను, ఒక ఆమె చూపించారు, తిరుపతిలో దొరికింది సానా, ఎప్పటి నుంచో ఎక్కడో ట్రై చేస్తున్నాను అని. అవసరం లేదండి, మీషోలో కూడా అవైలబుల్ ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. తను చూపించినప్పుడు కూడా 100 రూపీస్ అంది. ఇంకా బార్గెన్ చేసి 100కి తీసుకుందా అంది. నేను డైరెక్ట్గా 100 రూపీస్కి తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి. నా దగ్గర పసుపు కొమ్ము లేదు, గంధం కొమ్ము లేదు, మీకు ట్రై చేసి చూపించడానికి నేను మామూలుగా చూపిస్తున్నా. ఎవరికైనా అవసరం అంటే ట్రై చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. నేను చెప్పిన నా ఫేవరెట్ అండి వెంకటేశ్వర స్వామి అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి కోసం నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను. నేను మీషో రివ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నానండి లిటరల్లీ, కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే అనమాట. ఆ స్వామివారు ఈరోజు మా ఇంటికి అయితే వచ్చారనిపించింది ఈ వీడియో తీస్తున్నప్పుడు. చూసారు కదా ఎంత బాగున్నారో. 550 రూపీస్ పడిందండి.
క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. స్వామివారు నవ్వుతూ ఉన్నారనమాట, చిరునవ్వుతో. అది నాకు చాలా బాగా నచ్చింది ఈ విగ్రహంలో. మీరు కావాలంటే తీసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఏడు శనివారాల వ్రతం లేదంటే శనివారం పూజలు స్పెషల్గా చేసుకుంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళకి ఈ బాగుంటుంది. ప్రతి డీటెయిలింగ్ ఉందండి. అసలు ఈ డీటెయిలింగ్ లేదు అని చెప్పడానికి లేదు. ఈ విగ్రహంలో అన్నీ ఉన్నాయన్నమాట. 550 రూపీస్. మీకు కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకొని తీసుకోండి. నాకు చాలా బాగా నచ్చింది. కాపర్ ధనలక్ష్మి కొంచెం అండి. నేను బ్రాస్లు చూపించినప్పుడు చాలామంది అక్క అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, వేరే ఏదైనా చూపించు అని అడిగారు, అందుకని ఇది చూపిస్తున్నాను. ఇది కాపర్ ధనలక్ష్మి కొంచెం అండి. సేమ్ ధనలక్ష్మి కొంచెం అంటే ఒక ప్లేట్ పెట్టుకొని అందులో అక్షంతలు వేసుకొని దానిపైన ఈ ధనలక్ష్మి కొంచెం పెట్టుకొని అందులో మీరు డబ్బులైనా వేసుకోవచ్చు, లేదంటే బియ్యము, లక్ష్మీ గవ్వలు, ఇలా మనం ఏవైతే పవిత్రమైనవి దేవుడి గదిలో పెట్టుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. ముత్యాలు, పగడాలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఈ కాపర్ ధనలక్ష్మి కొంచెం 250 రూపీస్ పడిందండి. నేనైతే స్పెషల్గా డబ్బులు అయితే పెట్టుకుంటాను ఈ ధనలక్ష్మి కొంచెంలో. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.